ఇట్లా మాట్లాడకూడదు. అరే రామచంద్ర, నేను ఏమంటున్నా మీకు అంటే నేను చెప్తా, రాకేష్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు పిచ్చి కూతురు అన్నది మీరు అన్న దాని గురించి కాదు అని మీరు మాట్లాడిన దాని గురించి మనకు టైం ప్లీజ్ కరెక్ట్ ఓకే ఓకే దాని అంతా కాసేపు ఆపుదాం, ఎందుకంటే అన్నెసరీ టైం ఏటో కదా. మీరు ఎందుకు అన్వయించుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. మీరు ఎందుకు అన్వయించుకుంటున్నారో మీరు అర్థం కాదు. మీకు చెప్తాను ఒక విషయం, ఒక్క నిమిషం ఒక ఏంటంటే, కాబట్టి విజ్ఞత లేకుండా చాలా మంది కేసీఆర్ గారి గురించి తప్పుగా మాట్లాడొచ్చు, పిచ్చిగా మాట్లాడొచ్చు, దాని గురించి పట్టించుకోవడం కాదు. ఇక్కడ ఇవాళ సభలో జరిగినటువంటి అంశాలలో ఒక 4-5 పాయింట్లు మనం చర్చించుకుంటే, 9వ తారీఖు నుంచి ఎఫెక్టివ్ గవర్నెన్స్ స్టార్ట్ చేస్తే ఇవాళ 16th రాదర్ ఈ 7-8 డేస్లో అందరు మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా చేసినటువంటి రివ్యూస్లో పోయిన ప్రభుత్వం అంతా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, డిస్కంలను అప్పులపాలు చేసిందని, సివిల్ సప్లైస్ లో అప్పులు ఉన్నాయని, శ్వేతపత్రం ఇస్తామని పదే మాట్లాడడం ఏంటంటే, ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోయిన ప్రభుత్వం అప్పులపాలు చేసింది కాబట్టి మేము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసినట్టు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఉన్న విషయం మేము ప్రజల లేమా? పార్టీ విత్ 39 MLAs ఎలక్టెడ్ MLAs క్లోజ్ టు 37 MLCs పార్టీ అనుకుంటోంది. నేనేమంటున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల గొంతుగా ఉంటుంది పార్టీ. కాబట్టి ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చినాము. అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, సివిల్ సప్లైస్ లో అప్పులు ఎంత ఉన్నాయి, లేకపోతే ఆస్తులు ఎంత ఉన్నాయి, లేకపోతే వచ్చే రిసీవబుల్స్ ఎంత ఉన్నాయి, ఓవరాల్ గతంలో ఇసుకకు వచ్చినటువంటి రెవెన్యూ ఎంత, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడేముందని, ఉద్దేశం ఎవరిది అనేది చాలా స్పష్టమవుతా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో చూడలేక మాడుతున్నారని చెప్పేసి, లేకపోతే ఇంకెవరినో మంత్రి పదవిలో చూడలేక మాడుతున్నారని ఇంత చిన్నగా ఆలోచించే మనస్తత్వం ఇవాళ మాట్లాడిన మా ఇద్దరు నేతలకు లేదు. కనపడింది అట్లా ఉండదండి. అట్లా మీరు మీకు మీ దగ్గర ఆత్మన్యూనత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే మేమేం చేయలేం. ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ నాట్ ఫిట్ టు బి దట్, అవతల ఎట్లా అనుకుంటున్నారని మీరు అనుకుంటే మేమేం చేయాలి? మేమేది అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు, కేటీఆర్ గారు అనుకోవట్లేదు, హరీష్ రావు గారు అనుకోవట్లేదు. నేనేమంటున్నా అంటే, ఇక్కడ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలా, ప్రభుత్వం ఖచ్చితంగా సమయం ఇస్తాము, ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటాము. 2500 రూపాయలు గ్యాస్ సిలిండరో మరొకటో 6 హామీలు 37 పేజీల మేనిఫెస్టో అమలు కావాలి. మా ప్రథమ లక్ష్యం తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం, అది కొనసాగాలని చెప్పేసి. చివరిగా రాకేష్ రెడ్డి గారికి ఏంటంటే, ఐ కంగ్రాచులేట్ హిమ్, హీ కేమ్, మీరు శాసనసభ్యులు అయ్యారు. కానీ మీరు అన్నారు కొన్ని మాటలు మీరు మాట్లాడద్దని, కానీ మీరు మాట్లాడేటప్పుడు నేను చాలా గౌరవంగా మీకు గుర్తు చేస్తా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. వినండి అనలేదన్న ఒక్క నిమిషం అన్న, అనలేదు మీరు. తర్వాత 14 ఏళ్ళు ఉద్యమం చేయించి నాశనం చేశాడు అన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. తెలంగాణలో యువత కాదు, సబ్బండ వర్ణాలు కోరుకున్న తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని అట్లన్నారు. తర్వాత యువతను తెలంగాణ వచ్చిన తర్వాత కూడా యువతను నాశనం చేసినాడని చెప్పారు. ఎక్కడ కూడా ఇక్కడ తీసుకుంటా కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి నేను మధ్యలో రాలేదు సార్ ఒక్కసారి. ఆ రోజు కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి ఒక్క నిమిషం బెల్లైనా మీరే మాట్లాడుతారు, కానీ మీరే మాట్లాడండి. మీ పాలనలో ఉన్నటువంటి పేకాట క్లబ్బులు మూయించినాం, మీ పాలనలో ఉన్నటువంటి కుటుంబ గబ్బును లేకుండా చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు పెట్టినాం, ఉద్యోగాలు ఇచ్చినాం. మాట అన్నందుకు తర్వాత ఏం చెప్పారు? నాకు అర్థమైంది ఏంటంటే, ఇవాళ అసెంబ్లీలో ఇప్పుడు బయట కూడా ఎలక్షన్లో ఏవైతే ప్రచారం సందర్భంగా ప్రసంగాలు విన్నామో ఇవాళ అసెంబ్లీలో అవే వినిపించినాయి అన్ని పార్టీలు. ఇక్కడ కూడా అదే మొదలెట్టద్దు, దయచేసి అలా వద్దు. కాకపోతే ఒకటి, మీరు శ్రీధర్ రెడ్డి గారు మీరు ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి గారిని ఆ సీఎం అనడానికి కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది అంటున్నారు. నేను అందులో బీజేపీ సభ్యుడు కూడా ఉన్నారు. నేను ఓపెన్గా చెప్తున్నా, రాకేష్ రెడ్డి గారు మీరు ఒప్పుకోకపోయినా బీజేపీ సభ్యుడు కూడా చాలా ఇదిగా అనుభవం లేదు, అనుభవం మహేశ్వర్ రెడ్డి గారు 1కి 10 సార్లు అన్నారు. ఈయనేమో కేటీఆర్ గారు కూడా అదేదో బయట నుంచి తెచ్చుకున్నాడు పేమెంటు, లేకపోతే ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ నుంచి కవర్ వచ్చిన ముఖ్యమంత్రి పదవిది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అదర్ నేషనల్ పార్టీకి ఉండే కల్చర్ అది. వాళ్ళు నేషనల్ లెవెల్లో డిసైడ్ చేస్తారు. రాష్ట్ర పార్టీకి ఇప్పుడు ఏమైంది, మొన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఏమైంది?
సెంట్రల్లో డిసైడ్ అయినాయి, అక్కడ ముఖ్యమంత్రులు అయ్యారు బీజేపీలో కూడా. ఏదైనా జాతీయ పార్టీకి ఉంటే అది వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ రకంగా హ్యూమిలియేట్ చేసే విధంగా అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి హ్యూమిలియేట్ అయినట్టుగా రేవంత్ రెడ్డి గారు అయినట్టుగా నాకేం కనిపించలేదు. కానీ బట్ ఆ రకమైన వాతావరణం దానికి ఒక కాంటెక్స్ట్ ఉండొచ్చు. ఓకే, కానీ అది ఉండకపోతే మంచిది. ఎవరైనా ఆ కుర్చీలో ఉన్నసేపు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కుర్చీలో ఉన్నసేపు ముఖ్యమంత్రిగానే చూడాలి అనేది కొంత గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది. రైట్. ఇక ఇంకో మాట కూడా వచ్చింది. కేటీఆర్ గారు మాట్లాడుతూ మీరు చెప్పిన మాట మళ్ళీ చెప్పారు. ఆయన ఏమని, మా నాయకుడు పెద్దలు మా కేసీఆర్ గారు అది ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, ఒక 3 నెలలు టైం ఇవ్వాలి, ఎట్లాగో అటర్ ఫ్లాప్ అవుతారు అన్నారు. అటర్ ఫ్లాప్ అవుతారని ముందే ఎట్లా అన్నారు? అటర్ ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారా అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం. దీని మీద